నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తండ్రి పోలికలు కొడుకుకి రావడం సహజం. కానీ ఒక్కొక్కప్పుడు ఒకే పోలికలున్న ఇద్దరు తండ్రి కొడుకులంతా దగ్గరైపోతారు. దత్తపుత్రుడు అనే మాట అంటే పవన్ కళ్యాణ్కి కోపం రాకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడో ఆ పిలుపు అలవాటైపోయి ఉండాలి. చంద్రబాబు, పవన్ ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు, ఒకేలా ప్రవర్తిస్తారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడంలో ఇద్దరు సిద్ధాస్తులు. ఆ అబద్ధం చెప్పేటప్పుడు వాళ్ళల్లో ఎక్కడ అబద్ధం ఆడుతున్న బాడీ లాంగ్వేజ్ కనబడదు. హైటెక్ సిటీ తానే కట్టానని చంద్రబాబు ఎంత నమ్మకంగా చెబుతాడో. తెలంగాణలో కాలేజీలు గాని, స్కూల్స్ గాని, ఎలిమెంటరీ స్కూల్ గాని ప్రతి ఒక్కటి మనం పెట్టింది తప్ప ఇంకొకరు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు జాతి కోసం కట్టాను. ఆ రోజు ఒక బ్రౌన్ ఫీల్డ్ సిటీగా సైబరాబాద్ నిర్మాణం చేశాను, జాతికి ఇచ్చాను. ఇప్పుడు అమరావతికి వెళ్ళాను, బ్రహ్మాండమైన గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం చేసి ఇంకొక సిటీ నిర్మాణం చేస్తానని చెప్పారు. ఆంధ్రాలో 36,000 మంది అమ్మాయిలు వాలంటీర్ల వల్ల కిడ్నాప్ అయిపోయారని కూడా అంతే నమ్మకంగా చెబుతాడు పవన్ కళ్యాణ్. 30,000 మంది అమ్మాయిలు పైచిలుకు, 30,000 మంది పైచిలుకు ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి. కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు చెప్తే ఆ మాట నేను ఏలూరులో చెప్తే నన్ను తిట్టకుండా తిట్టారు నన్ను. ఈరోజు ఏమైంది? హోంమంత్రి శాఖ పార్లమెంట్లో సహాయ మంత్రి చెప్తే కానీ బయటికి రాల. 30,000 మంది పైచిలుకు ఆడపిల్లలు ఎందుకు అదృశ్యం అయిపోయారు? మీరు ఊహించకుండా ప్రైవేట్ డేటా ఇది. మీ ఆధార్ కార్డు కానీ మీరు చూడండి. ఇదే జగన్ 2019లో ప్రైవేట్ డేటాను ఎలా సేకరిస్తున్నప్పుడు ప్రభుత్వం అన్నాడు. ఆ మాట నేను మాట్లాడితే కిక్కురు మనట్లేదు. ఈ రోజుకి వాలంటీర్కి ఓనర్ ఎవడు? వైఎస్ జగనా? ఎమ్మెల్యేనా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీనా? ఎవరు బాధ్యత వహిస్తారు? ఇన్ని 2.5 లక్షల మంది వాలంటీర్లకి ఎవరు హెడ్? తాము ఆడే అబద్ధానికి సాక్ష్యం ఉండాల్సిన అవసరం ఉందని కానీ, నిజం తెలిసిన జనం వెక్కిరిస్తే ఏంటనే స్పృహ కానీ ఉండదు ఈ ఇద్దరికి. పవన్, చంద్రబాబు ఇద్దరు లాబియింగ్ లో ప్రతిభావంతులు. పొత్తు పేరుతో నిస్సిగ్గుగా గత శత్రువులను మిత్రులుగా మార్చుకునే డ్రామాలాడగలరు. ప్రస్తుత మిత్రుల్ని అవసరార్థం నిస్సంకోచంగా పక్కన పెట్టేయగలరు. తానే బూతులు తిట్టిన చంద్రబాబు పంచన చేరి ఆ నీడలో హాయిగా బతికేయగలడు పవన్ కళ్యాణ్. అలాగే తాను తిట్టిన మోదీని, అతని పరివారాన్ని వేడుకుని పొత్తు కుదుర్చుకుని ఆ నీడలో బతికేయగలడు చంద్రబాబు. అంతేకాదు, సొంత మామ నుంచి సొంత సోదరుడి వరకు ఎవరినైనా తన రాజకీయ వాంఛకి బలి చేయగల దిట్ట చంద్రబాబు. అదే పద్ధతిలో తన అవసరం కోసం అన్నయ్య నాగబాబు సీటును కూడా త్యాగం పేరుతో పక్కన పెట్టేయగల పాషాణ హృదయుడు పవన్. ఈ విషయంలో ఇద్దరికి ఆత్మాభిమానాలుండవు. ఇద్దరూ తమ ఓటమికి కారణాల గురించి ఒకేలా మాట్లాడతారు. నిన్నటికి నిన్న చంద్రబాబు అన్న మాటను గుర్తు తెచ్చుకోవాలి. తన పరిపాలనలో ఐటీని ప్రవేశపెట్టడం వల్ల జనాభాలో అధిక శాతం మంది అమెరికాకు వలసపోయారట. తన ఓటర్లంతా వారిలోనే ఉన్నారట. అందుకే తెదేపా గత ఎన్నికల్లో ఓడిపోయిందట. ఈరోజు మనం చూస్తున్నాం. ఒకప్పుడు నేను ఐటీ చదువుకోమంటే అందరూ నవ్వారు. ఐటీ ఏంటి అని మాట్లాడేది, అదేంటి, అది ఎక్కడుందని మాట్లాడారు. ఆ రోజు నేను ప్రపంచం అంతా తిరిగి చెప్పాను, ఐటీ వల్ల మీ జీవితాల్లో మార్పు వస్తుంది. మీ పిల్లలకి ఎంత భూమి ఇస్తారనేది ముఖ్యం కాదు, ఎంత డబ్బులు ఇస్తారనేది ముఖ్యం కాదు, ఎంత బాగా చదివిస్తారనేది చాలా ముఖ్యం. ఆ చదువు వాళ్ళ ప్రయోజకులు చేస్తుంది. మీరిచ్చే ఆస్తి కంటే 100 లక్ష రెట్లు ఆస్తి సంపాదించే శక్తి, మేధోశక్తి విద్య వల్ల వస్తుందని చెప్పేవాడిని. దాంతో చాలామంది ఊర్లో నుంచి, పల్లెటూరులో నుంచి టౌన్కి వచ్చి అక్కడ పిల్లలను చదివించడం మొదలుపెట్టారు. ఆ పెట్టుబడి ఈరోజు బ్రహ్మాండంగా ఉపయోగపడి వీళ్ళు విదేశాలకు సెటిల్ అయ్యి అక్కడ డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో ఇల్లంతా, ఊర్లో ఇల్లు కట్టడం, పేరెంట్స్కి ఒక కారు తీసేయడం, వాళ్ళు కూడా హాలిడేస్ రావడం, ఇంట్లో వాళ్ళతో గడపడం, ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఒక విధంగా చాలామంది నన్ను విమర్శిస్తూ ఉంటారు, మీ వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా విదేశాలకు వెళ్ళిపోయినాయి, దీనివల్ల నష్టపోయారని. నేను నష్టపోయాను, కానీ అదే నా సంకల్పం. అందుకనే ఈరోజు నేను చేసే పని ఆడబిడ్డల వెలుగు కోసరం, ఒక భవిష్యత్తు కోసరం. భవిష్యత్తులో ఎక్కడ పోయినా ఒకప్పుడు మీరు చూస్తే నేను ఆ రోజు చదువుకోమంటే కూడా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటేనే అది ఒక సమస్యగా తయారయ్యేది. అసలు ఏమనుకుంటున్నాడు చంద్రబాబు? తన ఓటర్లంతా ఐటీ ఉద్యోగులేనా? ఇంకెవరూ లేరా? రాష్ట్ర ప్రజలంటే ఐటీ వాళ్లే ఉంటారా? ఇతరులుండరా? ఉన్న వాళ్ళు ఓట్లేయరనా?
మరి తన ఓటు బ్యాంక్ అమెరికాలో ఉంటే ఇక్కడెందుకు? అక్కడికే పోయి EB-5 వీసా తీసుకుని తర్వాత అమెరికా పౌరుడైపోయి అక్కడే డొనాల్డ్ ట్రంప్ మీద పోటీ చేయొచ్చుగా. ఏదేదో మాట్లాడితే ఇలాంటి అర్థం లేని సలహాలే ఇవ్వాలనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ సంగతి చూడండి. తాను గత ఎన్నికల్లో పులివెందుల్లో ఓడిపోయినా బాధపడేవాడు కాదట. భీమవరంలో ఓడినందుకే బాధట. ఎందుకంటే పులివెందుల్లో రెడ్లు కాబట్టి ఓడించారులే అనుకునేవాడుట. భీమవరంలో కాపులుండి కూడా ఎలా ఓడాడో అర్థం కాక బాధట. నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి బంధుత్వాలు, ఆడబిడ్డలు, మా బిడ్డను ఇచ్చాం మీరేం అనకూడదంటే నేనేం మాట్లాడగలను చెప్పండి. నాకు నిజంగా అప్పుడు బాధ అనిపించింది. నాలాంటి వాడిని మీరు ఏ కడపలో పెట్టుంటే బాగుండేది, ఇక్కడ పెట్టారు నాకు అనవసరంగా అనిపించింది. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తుంటే బాగుండేది నాకు తేలిగ్గా. అక్కడ నాకు ఆ ఓటమి ఇష్టం, నాకు ఈ ఓటమి కంటే. పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం. కానీ యుద్ధం చేయడానికి వీళ్ళు మన బంధువులు, బంధుత్వాలతోటి నన్ను సంఖ్యలు కట్టేశారు. నేను యుద్ధం చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించలేదు, కానీ చేయబోయే ముందు లక్ష ఆలోచిస్తాం. ఈ రోజున నేను సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ మాట్లాడుతుంటే నా ఒక్క సీటు కనుక గెలిచుండి ఉంటే, ఒక్క సీటు, ఒకటి పరిస్థితి వేరేగా ఉండేది. ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేది. అంటే గతంలో చేసిన తప్పులు వెంటాడతాయి అంటారు చూసారా, ముందు తరాలు చేసిన తప్పులు మనల్ని వెంటాడతాయి. నేను వాటన్నిటికీ పరిహారం కట్టాను. ఇలాంటివి విన్నప్పుడల్లా అతడు సినిమాలో తనికెళ్ల భరణి ట్రాక్టర్ సౌండ్కి హరే ఆపరరే అని అరవాలనిపించదు. కాపు ఓటర్లు ఎక్కువగా ఎక్కడుంటారో వెతుక్కుని మరీ నిలబడ్డం, అలా నిలబడ్డా కూడా ఓడిపోయినందుకు ఏడవడం చూస్తుంటే కుల రాజకీయాలనే నమ్ముకున్న ఈ కుల నాయకుడు ఎప్పటికీ జననాయకుడు అవ్వలేడని ఎలిమెంటరీ విద్యార్థి కూడా చెప్తాడు. తాను కాపునని ఒకసారి కాదు, రెల్లి కులస్తుడినని ఒకసారి, జంధ్యం వేసుకుని బ్రాహ్మణుడినని మరోసారి చెప్పుకోవడం చూస్తే కంపరమేస్తుంది. ఆ విషయం అతనికి తెలుస్తుందో లేదో. మరో పోలికేంటంటే చంద్రబాబు పవన్లు ఇద్దరికి వాళ్ల సోలో ప్రతిభ మీద అస్సలు నమ్మకం లేదు. ఇద్దరికి వెన్నెముకలో బలం లేదు. ఆనుకోవడానికి ఆసరా కావాలి. పొత్తు లేనిదే లేచి నిలబడలేరు. పొత్తే వీళ్ల ఊపిరి, గుండె చప్పుడు కూడా. ఇన్నేసి పోలికలున్న ఈ ఇద్దరిని తెలుగు ప్రజలు మరిచిపోరు. వీళ్ల మీడియాలు ఏర్పరిచిన మాయా ప్రపంచంలో ఉన్న కొందరికి తప్ప మిగిలిన ప్రజలందరికీ వీళ్లు హీన చరితుల్లా కనిపిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు అనే పదం వాడుకుని స్వప్రయోజనాలు, స్వలాభాల కోసం బ్రతికే రాజకీయ నాయకుల్లా తమను తాము చూపించుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర పడే వేళ కాస్తైనా బుర్రవాడి కొంతైనా వీళ్ళు ఇమేజ్ మేకోవర్ చేసుకుని తటస్థ ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకుంటారేమో అనుకుంటే అసలు ప్రయత్నమే లేదు. మరింత దిగజారి, మరింత మసగబారి మునగడానికి సిద్ధంగా ఉన్న చిల్లుపడ్డ పడవల్లాగా కనిపిస్తున్నారు ఈ ఇద్దరు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.